నమస్తే పొలిటికల్ వాయిస్ స్వాగతం. ఒక వారం క్రితము గురుకులాలకు సంబంధించినటువంటి 6200 మంది అవుట్సోర్సింగ్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను తొలగించి వాళ్ళని ఇబ్బంది పెడుతుందన్నట్టు ఒక వీడియో మనం చేసాం. ఇది ఒకసారి చూడండి. గురుకుల పార్ట్ టైం టీచర్ల అర్థంతంగా తొలగించారు. గురుకులాలలో ఏ కారణాల చేతైనా సరే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏదో ఒక రూపంలో కొంతమందిని గురుకులాలలో టీచర్లను నియామకం చేసిరు. అది కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో, అంటే ప్రభుత్వ నియామకం కాకుండా థర్డ్ పార్టీ నియామకంగా చేసిరు. దాన్ని చేసిన తర్వాత 6200 మంది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి వాళ్ళను తొలగించారు. నిజంగా ఒకవేళ ప్రభుత్వ విధానం తొలగించడమే అయితే తొలగించండి. నిజంగా ప్రభుత్వ విధానం అయితే తొలగించేటప్పుడు ఏం చేయాలి? వీళ్ళ విద్యా సంవత్సరం అయిపోయేటప్పుడు చివరి నెలలో ఇంకొక నెలలో ముందే చెప్పేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి మేము మిమ్మల్ని తీసుకోవడం లేదు కాబట్టి మీరు ప్రత్యామ్నాయంగా మీరు వేరే చోట ఉద్యోగాలు వెతుక్కోండి అని వాళ్ళకు సెటిల్మెంట్ చేయాలి. ప్రభుత్వమే ఇట్లా ఇష్టానుసారంగా తీసేసేట్లా 6200 కుటుంబాలు వాళ్ళ రోడ్డు మీద పడలేదా? ఇవాళ విద్యా సంవత్సరం మధ్యలో ఎక్కడ ఎవరైనా బయట వాళ్ళ ఉద్యోగాలు పొందగలుగుతారా? ఎంతమందికి అవకాశం ఉంటుంది అందులో? అంటే 6200 కుటుంబాలను ఈ సర్కారే మోసం చేసినట్ట కాదా? ప్రత్యక్షంగా అంటే కనీసం జ్ఞానం లేకుండా ఎట్లా వ్యవహరిస్తుంది సర్కారు? మీరు తొలగిస్తే తొలగించవచ్చు, నేను ఖచ్చితంగా ఎందుకు తొలగించాలని కూడా అనట్లేదు. కానీ పద్ధతి ప్రకారము వాళ్ళకు మీ విద్యా సంవత్సరం అయ్యేంత వరకు ఇక్కడ ఉండండి అంటే ఒక వ్యక్తిని రోడ్డు మీద పడేయడం అనేటువంటిది ప్రభుత్వ విధానమా? వాళ్ళ కుటుంబాల రోడ్డు మీద వాళ్ళు ఒక్కటే ఉంటుందా? వాళ్ళు ఏదో మాకు నెల కింద జీతం వస్తుందని ఏదో అప్పు తెచ్చుకుంటారు, చిట్టీలు కట్టుకుంటారు, ఈఎంఐలు కట్టుకుంటారు, చిన్నపాటి ఇల్లు కొనుక్కొని ఉంటారు, లేకపోతే బండి కొనుక్కొని ఉంటారు, ఏదో చేసి ఉంటారు. లేదంటే వాళ్ళ పిల్లలకు స్కూల్లో ఫీజులో ఇంకేదో అయి ఉంటది. లేకపోతే హాస్పిటల్స్ ఖర్చులు, ఇవన్నీ అన్ని ఖర్చులు ఉంటాయి. నువ్వు అర్ధరాత్రి వచ్చి నువ్వు జీవో ఇచ్చేసి ఈ 6200 మందిని మేము తొలగిస్తున్నామంటే వాళ్ళకు ఒక సెటిల్మెంట్ చేసిరా? మీరు ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళను మీరు ఉద్యోగం పేరు మీద తీసుకున్నారు, సరే నిబంధనల ప్రకారం. ఇది ఈ వీడియో మనం చేసినాం కదా. ఆ తర్వాత నిన్న గవర్నమెంట్ ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవోలో చెప్పిన దాని ప్రకారము రిక్వైర్మెంట్ ఆఫ్ పర్టికులర్స్ ఫర్ కంటిన్యూషన్ ఆఫ్ ది సర్వీస్ ఆఫ్ పార్ట్ టైమ్ అడిషనల్ స్టాఫ్ క్లారిఫికేషన్. ఇది ముందుగాల తొలగించడం ఎందుకు, తర్వాత తీసుకోవడం ఎందుకు? తీసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పాల్సిందే, కృతజ్ఞతలు చెప్పాల్సిందే. సరే, తర్వాత మీరు మళ్ళా విద్యా సంవత్సరం తర్వాత ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోండి. కానీ 6200 కుటుంబాలకు సంబంధించి మనం ఒక వీడియో చేసినాము. వీడియో చేస్తే ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి పోయింది. మనం చేసినందుకే తీసారా, చేసినందుకే చేశారా పక్కన పెట్టేస్తే ఒక న్యాయం అయితే జరిగింది. దాంట్లో పొలిటికల్ వాయిస్ కూడా కొంత భాగస్వామిగా ఉండడం అనేటువంటిది ఆనందించదగ్గ విషయము. ఎంతమందిని అయితే తీసేశారో వాళ్ళందరినీ కూడా కంటిన్యూషన్ ఆఫ్ సర్వీస్ పార్ట్ టైం అడిషనల్ స్టాఫ్ క్లారిఫికేషను జీవో 17వ తారీఖు 6వ నెల ఇచ్చిందని ఇవన్నీ పెట్టుకుని ఇట్ ఈస్ క్లారిఫై దట్ ఇన్స్ట్రక్షన్ ఇష్యూడ్ ఎర్లియర్ ది discontinue part-time outsourcing honorarium employees pertain only to the extent of position post occupied అనేటువంటిది ఉంది. Further, it is emphasized all the no other employees in non-teaching understand part-time guest house removed and are to be continued normally. If any incident of removal is reported, it will be viewed seriously. అది deviation from the above orders will be viewed strictly. For any clarification, you may contact joint secretary అని చెప్పేసి ఒక మాట కూడా సెక్రటరీ వచ్చింది. ఆఫీస్ ఆఫ్ ద సెక్రటరీ, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వాళ్ళ ద్వారా ఒక ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్ ప్రకారము ఎవరైతే 6200 మందిని తొలగించబడ్డారో ఆ 6200 మందిలో ఎవరినైనా తీసుకోకపోతే దయచేసి మళ్ళీ మీరు ఒక సెక్రటరీని కూడా కలవచ్చు అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఈ తొలగించబడినటువంటి అందరూ కూడా వెళ్ళి తిరిగి మీ స్థానాల్లో తిరిగి రీజాయిన్ అవ్వండి. అయిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరం వరకు కంటిన్యూ చేస్తారా, ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తారా పక్కన పెడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పరిపాలన విషయంలో ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే విద్యాశాఖ మీ చేతిలో ఉన్నది. పరిపాలన రావట్లేదనేటువంటి చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి ఒక అవసరం మీకు ఏమొచ్చింది? ఏదైనా నిర్ణయం చేసినప్పుడు మంచి చెడు రెండు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఆ తర్వాత నిరసనలో లేకపోతే వచ్చినటువంటి విజ్ఞాపనలో మాలాంటి టీవీ ఛానల్స్ ద్వారా వచ్చినటువంటి విజ్ఞాపనలో చెప్పినటువంటి విషయం వల్లనో
మీరు తిరిగి 6,200 మంది గురుకులాల్లో ఉండేటువంటి స్టాఫ్ను తొలగించబడినటువంటి వాళ్ళందరినీ తిరిగి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాము. ముఖ్యమంత్రి గారికి అభినందనలు కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే తప్పు చేస్తే మనమే విమర్శించినాము, ఇది తప్పు అనేటువంటి మాట చెప్పినాం. ఆ తప్పును సవరించుకొని మళ్ళీ మంచి చేసినప్పుడు ఖచ్చితంగా అభినందించాల్సిందే కదా, రెండు విధాలుగా ఉండాల్సిందే కదా. అది ఎవరైనా సరే తప్పని చెప్పాము, ఆ తప్పును సరిదిద్దుకొని తిరిగి మళ్ళీ వాళ్ళని తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అభినందించాల్సిందే. దీనిపైన ఇంకా ఫర్దర్ ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా అధికారులు తప్పుదో పట్టించకుండా, ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఏదైనా చెప్తే అది తప్పైతుండొచ్చు సార్, లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుండొచ్చు. దీని ద్వారా ఎందుకంటే కీడించి మేలించాలంటారు కదా, మీకు నష్టం జరగకుండా ఉండాలి, లాభం జరగకపోయినా సరే ప్రభుత్వానికి నష్టం జరగకుండా ఉండాలి. ఎందుకంటే ఇది రెండోసారి పని. ఇదే కనుక వాళ్ళు కంటిన్యూ అయ్యి ఉంటే వాళ్ళకి ఏ లొల్లి రాకపోతుండే. ఇప్పుడు వాళ్ళకు ప్రతిసారి గుబులుగా ఉంటుంది. సో ఎప్పుడైనా తీసేయచ్చు అని. సో ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టండి. వాళ్ళకు అవసరమైతే ఒకవేళ మళ్ళీ తొలగించాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి వస్తే వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ చూసుకునేంత వరకు వాళ్ళని వదిలేయండి. ఎందుకంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు గతంలో విద్యా వాలంటీర్ వ్యవస్థలో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు నాయుడు సర్కారులు అనుకుంటా బహుశా విద్యా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని విద్యా వాలంటీర్లను తీసుకున్నారు. 3-4 ఏళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లుగా చెప్తే వాళ్ళకు ప్రొబేషన్ పీరియడ్ అదో ఇదో అయిపోయిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తారనే ఒక నమ్మకంతో సంవత్సరాలు వృధా చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఎటు కాకుండా పోయారు. సో అట్లనే చేయకండి దయచేసి. వాళ్ళను కూడా మానసికంగా సిద్ధపరచడంలో తప్పులేదు. ముఖ్యంగా అధికారులదే తప్పు అని నేను చెప్పదలుచుకున్నాను క్లియర్గా. ఎవరు ఐఏఎస్లో వాళ్ళు వీళ్ళు ఏదో ముఖ్యమంత్రి దగ్గరనో మంత్రి దగ్గరనో ఒక మంచి మార్కులు కొట్టేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ 6,200 కుటుంబాలను మధ్యలో రోడ్డులో వదిలేసేటువంటి పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నామనేటువంటి ఒక్కసారి కూడా మనసుకు అనుకోకపోవడమే దీనివల్ల జరిగినటువంటి తప్పు. మంత్రులు కానీ వీళ్ళు కానీ ఇది పరిపాలన పైన పట్టు రావడం అంటే పరిపాలనలో జరిగేటువంటి చిన్న పొరపాట్ల వల్ల, ఎందుకంటే పడవకి చిన్న రంధ్రం పడ్డా సరే మునిగిపోతుంది. అందుకని అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం ఇది. ఏదేమైనా సరే ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిందే, రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. 6,200 కుటుంబాల తరపున కూడా మీకు శుభాకాంక్షలు చెప్పాల్సిందే. ఈ 6,200 కుటుంబాలు కూడా ఎవరైనా పొరపాటున మీకు వేరే ఉద్యోగం దొరికిండి మీకు అవకాశం ఉండి ఇంతకంటే మంచి జీతం వస్తే మీరు అక్కడికి వెళ్ళిపోవడంలో తప్పులేదు. కానీ ఎక్కడ ఉద్యోగం లేనటువంటి వాళ్ళు తక్షణమే దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది.